నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే బోయకొండ వద్ద పేకట శిబిరంపై పోలీసుల మెరుపుదాడి, 24 మంది అరెస్ట్, 5.03 లక్షలు స్వాధీనం. చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ పరిధిలోని బోయకొండ శక్తి క్షేత్రం సమీపంలోని భవానీనగర్లోని డిస్సూరి ఇంటికి వెనుక బహిరంగ ప్రదేశంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు నిఘా ఉన్న చౌడేపల్లి పోలీసులు మెరుపు దాడి చేసి పేకాట ఆడుతున్న 24 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5.03 లక్షల రూపాయల నగదు, 18 సెల్ ఫోన్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి ప్రసాద్. మనం ఏమనుకుంటాం, పిలిగ్రిమ్స్ అనుకుంటాం. బట్ వాళ్ళు దేవతను మొక్కడానికి వచ్చామనుకుంటే దేవత మొక్కడానికి వచ్చినట్టు ఈ పనులు కూడా మొదలు పెడతారు. దాని మీద ఎస్ఐ గారికి చెప్పాం. ఆదివారం నాడు ఎస్ఐ గారు స్వయంగా అక్కడ ఉంటున్నారు. అయితే మిగతా రోజుల్లో కూడా జరుగుతుంది కాబట్టి రెగ్యులర్గా ఒక బీట్ రోడ్ పెట్టమని, ఖాళీగా ఉన్న మనుషులు ఉంటారు కదా స్టేషన్లో, వాళ్ళకి రెగ్యులర్గా బీట్ రోడ్ పెట్టాలి. ఇది ప్యాకెట్ ఇంకా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరగవచ్చు కాబట్టి ముందు కూడా అది చేసి, అంటే యాక్చువల్గా సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇంకా కొద్దిగా పగడబందీగా చేయమని ఎస్ఐ గారు నేను చెప్పాను. ఇక ముందు ఇలాంటి జరగకుండా జరిగినా మీకు చెప్పాను కదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేసి ఒక స్పెషల్గా ఒక సెక్షన్ ఉంది, అది ప్రయోగిస్తాం అందరూ సెట్ అయిపోయింది. బాలెపల్లి భారతంలో మదనపల్లి ఎమ్మెల్యే. నిమ్మనపల్లి మండలం బాలెపల్లిలో భారతం ప్రత్యేక పూజల్లో స్థానిక కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ పాషా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలెపల్లిలో జరిగే భారతం అంటే ఎంతో ప్రసిద్ధి చెందిందని, భారతంలో పాల్గొన్న భక్తులందరూ వర్షాలు పడి రైతులందరూ సంతోషంగా వ్యవసాయం చేసి మంచి దిగుబడులు సాధించి ఆనందంగా ఉండాలని ప్రార్థించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. వివరిస్తున్న ఇచ్చేసిన కవులందరికీ, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, నిమ్మనపల్లి మండల ప్రజలకు, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. 47 సంవత్సరాల నుంచి మహాభారతం చాలా ఘనంగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇది ఒక ఆనవాయితీగా ఉంది. నేను 47 సంవత్సరాల నుంచి మహాభారతం నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎప్పుడు మంచి జరగాలంటే దైవంతో, దైవ నిర్ణయాలతో అన్నీ మంచి జరుగుతాయి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మీరందరూ చేస్తున్నారు. మీరు తప్పకుండా మీ ప్రార్థనలు దేశం కోసం, ప్రపంచం కోసం, రాష్ట్రం కోసం, మదనపల్లి కోసం, మనకందరికీ సకాలంలో వర్షాలు కురవల్ల, వర్షాలు రావాల. ఈరోజు దాదాపు ఎండాకాలం మనకు ఈ 6వ నెలకు చేరుకున్నాము. ఈ 6 నెలలు ఇంత సుదీర్ఘమైన ఎండాకాలం మనం ఎప్పుడు మహాభారత యజ్ఞానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు తిప్పారెడ్డి. నిమ్మలపల్లి మండల బేగంవారిపల్లె పంచాయతీ బాలనాగివారిపల్లెలో జరుగుతున్న మహాభారత యజ్ఞానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యం పెరగటానికి, గ్రామాల్లో కక్షలు, తగాదాలు తగ్గటానికి భారతదేశంలోని నీతి మార్గం దోహదపడుతుందన్నారు. ప్రజలు భక్తి భావాలతో అలవర్చుకుంటే ముక్తి మార్గం చూపిస్తోందని పేర్కొన్నారు. యజ్ఞం నిర్వాహకులకు తన వంతుగా 15,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు, మహాభారత యజ్ఞం నిర్వాహకులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ విద్యా బేగం గారు ఉన్నారన్న కార్యక్రమ నిర్వాహకులు, వేదిక మీద ఉన్న పెద్దలు నవాజ్, నరసింహారెడ్డి, ఎర్రయ్య, ముఖ్యంగా యోగా
మళ్ళీ చాలా మంది ఉన్నారు, కాశ్యం లాంటి అందరూ అందరూ కూడా ఎంతో శ్రమతో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. మనమందరికీ తెలుసు ఈ మహాభారత యజ్ఞాన్ని సంజీవ్జీ గారు చాలా చక్కగా వివరిస్తున్నారు. మనకందరికీ తెలుసు రామాయణం, మహాభారతం మన ఇతిహాసాలు, మన పురాణాలు మనకందరికీ అవి భగవద్గీత లాంటివి. మన భారతీయ సంస్కృతి, మన హిందూ సంస్కృతి ముందుకు పోవాలన్నా, ప్రజలందరూ భారతీయత అలవాటు చేసుకోవాలన్నా, ప్రేమగా ఒకరినొకరు అభిమానించుకోవాలన్నా మనం రామాయణ మహాభారతము మనం ఉత్కృష్టం చేసుకోవాలా. విలువలు తగ్గిపోతున్నాయి ఈ కాలంలో, విలువలు పెరగాల, ఒక మనిషి మీద మనిషికి ప్రేమ కలగాల, కుల మతాలకు అతీతంగా మనం రామాయణ మహాభారతాలను ఆదరించేటువంటి సమాజం మంది. దీంట్లో కులం లేదు, మతం లేదు. రామాయణం అనేది మనకందరికీ, మన భారతీయులు అందరికీ కూడా మనకు భగవద్గీత లాంటిది. ముఖ్యంగా మనకు అందరూ తెలుసు, ఒకసారి అజ్ఞాత వైద్యం పాండవులు చేస్తుంటే వాళ్ళు ఎక్కడ మొలకల చెరువు మండలం చౌడ సముద్రం గ్రామంలో దారుణం. మద్యం మత్తులో 60 సంవత్సరాల వృద్ధుడు ముక్కుపచ్చలారని మైనర్ బాలికపై అత్యాచార యత్నం. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలం చౌడ సముద్రం గ్రామంలో దారుణం. మద్యం మత్తులో 60 సంవత్సరాల మహబూబ్ సాహెబ్ ముక్కుపచ్చలారని మైనర్ బాలికపై అత్యాచార యత్నం. బాలిక కేకలతో గుమికొండ గ్రామస్తులు మహబూబ్ సాహెబ్ ను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన మొలకల చెరువు పోలీసులు. ఏం జరిగినది? ఏమో ముసలోడు ఉన్నాడు ఇంట్లో అయిపో అంతే పోతాడని వాళ్ళ తాను ఉన్నాడు లేని నేను ఇంటికి వెళ్ళిపోతాను. అన్నం కూర చేసుకొని తిని పండుకొని అప్పుడు అన్ని ఫోన్ చేశారు. అక్క ఏమో ఏం తెచ్చాను కదా ఏమో కట్టాడు మళ్ళీ సరే లెక్క అనిపించిందని ఆడిపోతుంది. ఆడిపోతే ఆయాలకు కట్టించాను అంతే. నాకు ఇంకేం అది ఆడ పోయేటప్పుడు ఆ పిల్లలు అడుగుతా ఉంటుంది ఎప్పుడు వాళ్ళ తాతున్నారు, వాళ్ళ తాతున్నారు, వాళ్ళ తాతను ఉన్నారు లేని నేను కొన్ని సంగతి నాకు తెలియదు. పిల్ల ఏడుస్తుందా? ఏడుస్తా అంటే ముసలాడు తీసుకొని ఉంటాడు. అయిపో ఆడే ఉండేది. అయిపో ఉన్నారు అని చెప్పి నేను అనుకున్నా. నేను ఇంటికి వాళ్ళ అమ్మ నాయన బెంగళూరులో ఉన్నారు. పాప వాళ్ళ అవతారం ఉండేది. ఆ పాప అంగడి బి వస్తా అన్నారా, వాడు తాగి మా బజారంతా అలర్ట్ చేస్తా ఉన్నాడు. 2-3 ఇళ్ళ కాడికి తిన్నాడు. వాళ్ళంతా తిట్టారు. తిట్టాక వచ్చేస్తా ఉన్నాడు ఇంటికి. సమాజ శ్రేయస్సులో పాత్రికేయుల పాత్ర అద్వితీయం అంటూ వ్యాఖ్యానించి వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. సమాజ శ్రేయస్సులో పాత్రికేయుల పాత్ర అద్వితీయమని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి పట్టణం మార్పూరి వీధి షీనా టీ స్టాల్ ఎదురుగా మదనపల్లి ప్రెస్ క్లబ్ ను అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమానికి వైకాపా శ్రేణులతో కలిసి నిస్సార్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో జరిగే సంఘటనలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల కృషి ఎంతో ఉందన్నారు. కుటుంబ శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సే అధిక ప్రాధాన్యతనిస్తూ నిస్వార్థమైన సేవలు అందించడంలో వారు ఎప్పుడూ ముందుంటారన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ప్రెస్ క్లబ్ శాశ్వత భవన నిర్మాణానికి స్థలం, పాత్రికేయులకు ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. వారి సమస్యలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. సందర్భంలో కూడా మేము ప్రెస్ క్లబ్ వాళ్ళకు ఒకటే మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మేము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో వస్తే 100% వీళ్ళకు ఒక శాశ్వత భవనం, ఈరోజు రెంటెడ్ బిల్డింగ్స్ లో వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళ శాశ్వత భవనానికి. ఎందుకంటే ప్రజలకు మొత్తం సేవ చేసేవాళ్ళు వీళ్ళు, ప్రజలకు తరఫున నాడి వినిపించే వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు ఒక భవనం లేకుండా ఈరోజు అద్దె భవనాల్లో ఉంటూ కిరాయి ఇది కట్టుకుంటా ఉన్నారంటే నిజంగానే బాధ ఇది చేస్తాం. ఖచ్చితంగా వీళ్ళకి వచ్చిందనో ఒక భూమి కూడా కేటాయించడం జరిగింది. మన వంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వీళ్ళు బిల్డింగ్ కట్టుకునే దాన్ని కూడా మన వంతు సహాయం మేము పర్సనల్లీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలా మంది విలేకరులు ఉంటారు, వాళ్ళ పరిస్థితులు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే
వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేజ్ కూడా ఏమీ లేదు, వాళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళు ఉండేదానికి ఇళ్ళు కూడా లేవు, ఏమీ లేవు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారం చేపట్టిన 6 నెలల లోపల ఖచ్చితంగా వీళ్ళకి వచ్చిన అవుట్ సైడ్ పట్టాస్ కూడా ఇప్పించి వీళ్ళకు మన వంతు సహకారం చేసి వీళ్ళకి ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే దాన్ని కూడా మేము తోడ్పాటిస్తామని త్వరగా మనవి చేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కృష్ణా ఏసీ థియేటర్ దగ్గర సీనా స్ట్రీట్ స్టాల్ ఎదురుగా వాళ్ళ కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి వచ్చిందను వాళ్ళ ఆహ్వానం మేరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ వచ్చిందను మేము ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలా గ్రాండ్గా, అట్టహాసంగా, చాలా గ్రాండ్గా ఈ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. నిజంగానే మేము ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే మా నాయకులు ఏదైనా ప్రజలకు చేయాలంటే కూడా, మేము చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని పోవాలంటే కూడా అందరికంటే ముఖ్యం వచ్చిందిను మన ప్రెస్ వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది, విలేకరుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఎప్పటికి కానీ వీళ్ళు మేము కలిసి కానీ ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోసం కానీ మేము కష్టపడినామంటే ఖచ్చితంగా మంచి పరిణామాలు వస్తాయి. మేము వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నాం. ఒకవేళ మా వల్ల కూడా, మేము కూడా మనుషులమే, మా వల్ల కూడా ఏదైనా తప్పులు జరిగితే కూడా ఖచ్చితంగా దానికి మీరు ఎత్తి చూపించండి. చూపిస్తే ఏమవుతుందంటే మాకు కూడా ఒక ఇది వస్తుంది. మేము ఎక్కడ అవుట్ ట్రాకింగ్ లో పోతా ఉన్నాము, ఎక్కడ మేము తప్పులు చేస్తా ఉన్నాము, ఎట్లా మా వల్ల ఏదైనా తప్పు జరిగి ప్రజలకు ఏమైనా మా వల్ల ఇబ్బందులు కలుగుతా ఉన్నాయా అనేది మీరు ఎత్తి చూపిస్తేనే ప్రజల నాడి కానీ మీ నాడి కానీ మాకు తెలిసిందంటే ఖచ్చితంగా మా దావను కూడా మేము స్ట్రైట్ చేసుకొని, మా దారిని మేము స్ట్రైట్ చేసుకొని. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి పొద్దున్నలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.